గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి అతి తక్కువ సమయంలో 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి అర్హత సాధించడానికి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, అదేవిధంగా ఎటువంటి ప్రామాణిక పుస్తకాలని అనుసరించాలి అనే దాని గురించి ఒకసారి మీకు 5 మినిట్స్ 10 మినిట్స్ లోపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్తవానికి మీకు తెలుసు, యాక్చువల్ అది వరకే నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి అనే దాని గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 7th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి SCRT స్టేట్ గవర్నమెంట్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ చదవమని చెప్పాను. చాలామంది వాటిని ఫాలో అవుతున్నారు. ఓకే, ఎవరైతే వాటిని ఫాలో అవ్వలేకపోతుండ్రో, లేకపోతే ఆ సబ్జెక్టును, ఆ కంటెంట్ని ఎవరైతే ఎగ్జామినేషన్ కోణంలో అర్థం చేసుకోలేకపోతుండ్రో వాళ్ళకి మామూలుగా ఒక బుక్ రూపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కాకుండా ఒక బుక్ రూపంలో వచ్చినటువంటి ది బెస్ట్ బుక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఏ బుక్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. RRR పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జనరల్ సైన్స్ పార్ట్ B అనమాట. వాస్తవానికి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ రెండు ఒకే రోజు ఎగ్జామ్ ఉన్నటువంటి నోటిఫికేషన్లు. మీరు కొంచెం కనుక కష్టపడితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి రెండింటికి క్వాలిఫై అవ్వచ్చు, ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ ప్రిలిమ్స్ లాగా ఒకే రోజు కండక్ట్ చేయరు. ఎందుకంటే ఇది ఒకరోజు జరిగితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే దానికి 3 పేపర్స్ ఉంటాయి కాబట్టి 2 ఒకే రోజు పెట్టడానికి అవకాశం ఉండదు. అలానే దీనికి రెండింటికి క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి అలా పెట్టడానికి కుదరదు. కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి కొంత టైం గ్యాప్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మీరు రెండింటిని ప్రిలిమ్స్ క్రాక్ చేయగలిగితే తర్వాత కొంచెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ASI క్యాడర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది కానిస్టేబుల్ క్యాడర్ కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అయినా వెళ్ళొచ్చు. ఒకవేళ అది రాకపోతే దీంట్లో అయినా ఉండొచ్చు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. కాబట్టి ఒకే దెబ్బకి 2 పెట్టెల్లాగా నేనేం చెప్తున్నా అంటే కొంచెము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంది. కొంతగా ఒక 40% ఎక్కువగా చదవగలిగితే మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా క్రాక్ చేయవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మ్యాథ్స్ కామన్గా ఉంటుంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో మ్యాథ్స్ కామన్గా ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ ఉందన్నమాట. జనరల్ ఫారెస్ట్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 30-40% జనరల్ సైన్స్లో కూడా కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ న్యాచురల్ రిసోర్సెస్, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్, లివింగ్ వరల్డ్ ఇవన్నీ చూసినట్లయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ సిలబస్లో కూడా సేమ్ ఉంటాయి. ఒకసారి మీరు కావాలంటే ఒకసారి గమనించండి. రైట్, కొంచెం ఎఫర్ట్స్ పెడితే మీరు ఈ 5-6 సంవత్సరాల ప్రమోషన్ కాలం ఏదైతుందో దాన్ని మీరు వెంటనే దాటి సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్, ఇంకా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకుందంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కాకుండా యాస్పిరెంట్స్కి, ఉద్యోగార్థులకి సులువైన రీతిలో ఏదైనా ఒక బుక్కు చాలా సజెస్ట్ చేయమని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను మీకు సజెస్ట్ చేసే బుక్ ఏంటంటే ఇది RRR పబ్లికేషన్స్ వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బుక్ అనమాట. యాక్చువల్గా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసేవాడిని, కాకపోతే ఈ ఫిజికల్ బుక్ చూపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. వాస్తవానికి మీకు తెలుసు, నేను ఏది ఇంతవరకు ఎప్పుడు ఇట్లా చెప్పలేదు, ఇట్లా పలానా బుక్ బయట చూడమని. నేను ఎందుకు దీన్ని చెప్తున్నా అంటే ఇక్కడ వీళ్ళు ఈ బుక్ తయారు చేసిన విధానం అనేది ఏదైతే ఉందో చాలా యాప్టెడ్గా, చాలా ప్రిసైజ్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించింది, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించింది. ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ స్థాయిలో బిట్లు అడుగుతారో, ఏ స్థాయిలో బుక్ ఉండాలో దాన్ని అర్థం చేసుకొని చాలా ప్రిసైజ్గా, తెలివిగా, చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్లో, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో తయారు చేశారు. ఈ బుక్ యొక్క కంటెంట్ అనేది మీరు మొట్టమొదటిసారిగా ఈ సిలబస్ని వీళ్ళు డీకోడ్ చేసిన విధానాన్ని చూసి అర్థమవుతుంది అన్నమాట. చూడండి, సిలబస్ని శక్తి వనరులు, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ని చాలా తెలివిగా, చాలా నీట్గా ఇట్లా డీకోడ్ చేశారన్నమాట. రెన్యూబుల్ రిసోర్సెస్లో వచ్చేసరికి సౌరశక్తి, పవన శక్తి, జల విద్యుత్తు, టైడల్ ఎనర్జీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ, జియో థర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్, ఇట్లా. తర్వాత నాన్ రెన్యూబుల్ ఎనర్జీ గురించి, అలానే న్యూక్లియర్ ఎనర్జీ గురించి, అలానే లివింగ్ వరల్డ్ గురించి, పోషణ అంటే ఏంటి, పరపోషణ ఏంటి, పరాణ జీవనం అంటే ఏంటి, మొక్కల్లో జంతువుల శ్వాసక్రియ,
అలాగే కిరణజన సమయక్రియ, రైట్. అలానే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సర్షన్, రవాణా మరియు విసర్జన వ్యవస్థ, రక్త స్కందనం, రక్త వర్గాలు, ఇట్లా ప్రతిదీ కూడా వీళ్ళు ఆ సిలబస్లో కూకీగా ఒక పదం ఇచ్చేసి ఉంటాడు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సర్షన్. దాన్ని చాలా నీట్గా అసలు ఆ సిలబస్లో ఉన్న ఆ పదం యొక్క ఆ సిలబస్లోకి ఏమేమి వస్తాయి సబ్ పార్ట్స్ అనేది ఇక్కడ చాలా నీట్గా వీళ్ళు సబ్ డివిజన్ చేశారు. చాలా ఇది బాగా అనిపించింది. అంత మాత్రమే కాకుండా సిలబస్ క్లియర్గా సబ్ డివిజన్ చేయడం మాత్రమే కాదు, ఇక్కడ కంటెంట్ చూస్తే కూడా వాస్తవానికి ఇది ఇంటర్మీడియట్ స్థాయి అభ్యర్థులు రాసే జాబ్ కాబట్టి కంటెంట్ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రిసైజ్ చేసి రాశారన్నమాట. గ్రూప్ 2 లెక్క బండగా ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వకుండా చాలా ప్రిసైజ్గా రాశారు. చాలా నెంబర్ వన్గా ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదివి వాటిని మేము కొంత అందుబాటులో లేవు, మేము వాటిని చూసి మరీ ఎగ్జామినేషన్ కోణంలో వాటిని అర్థం చేసుకోలేము అనుకునే వాళ్ళు ఈ త్రిపుల్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి జనరల్ సైన్స్ బుక్ చదవండి. చాలా బాగుంటుంది. చూడండి, సోలార్ హీటర్ అంటే ఏంటి, సోలార్ కుక్కర్ అంటే ఏంటి, దానికి పని విధానం ఎలా ఉంటుంది, దీనికి ప్రయోజనాలు ఏంటి, ఇట్లా ఏదైతే సిలబస్లో ఏదైతే అడిగిండో దాన్ని ప్రిసైజ్గా చాలా వివరించింది. ఇంకోటి దీంట్లో గొప్పగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 8th చాప్టర్. ఈ అన్ని చాప్టర్లు మిగతా 7 చాప్టర్లు అందరూ తయారు చేయగలుగుతారు. ఈ 8th చాప్టర్ అనేది పూర్తిగా బాటనీకి సంబంధించి, జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించిన లాగా ఉండిద్ది. ఈ 8th చాప్టర్ని చాలా నీట్గా వీళ్ళు వివరించి ఒకసారి చూపిస్తా. రైట్, 8th చాప్టర్ చూడండి, ఎత్నో బాటనీ. దీంట్లో రకరకాల అటవీ వృక్షాలకు సంబంధించి ఏమేమి అటవీ వృక్షాలు ఉంటాయి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంది, ఆరోగ్యపరంగా వాటి ప్రయోజనాలు ఏంది, వాణిజ్యపరంగా వాటి ప్రయోజనాలు ఏంటి, అవన్నీ నీట్గా ఒక బాక్సుల రూపంలో, అంటే మొత్తం గ్రంథాలు లెక్క ఇవ్వకుండా చాలా నీట్గా చూడండి. విభాగం ఏ విధంగా ఉపయోగపడుతుంది, జీర్ణ వ్యవస్థక, శ్వాసకోశ వ్యవస్థక, చర్మానిక, నాడీ వ్యవస్థక, ఔషధ ప్రయోజనాలు ఎలా, వివరణ, ఇట్లా ప్రతి ఆ ఎత్నో బాటనీకి సంబంధించి ఏదైతే వాడు ఒక 20-30 పేర్లు మనకి సిలబస్లో ఇచ్చాడో వాటన్నిటిని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు జనరల్ సైన్స్కి సంబంధించి ఈ బుక్ ఫాలో అయితే మీకు అతి తక్కువ కాలంలో మంచిగా క్రాక్ చేయడానికి సులువుగా ఉంటుందని నా అభిప్రాయం. రైట్, నెక్స్ట్ ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి ఈ టేబుల్ అనేది, ఈ ట్యాబ్లాయిడ్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఇదేం లేదు, ఆ బుక్లో ఏది ఉందో దాన్నే షార్ట్ చేసి రాశారనమాట. అంటే రివిజన్స్కి ఉపయోగపడడానికి. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీ యొక్క పరీక్ష శైలి మొత్తం మారింది. ఎట్లా అంటే క్వశ్చన్స్ అన్నీ చాలా డైరెక్ట్ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్సే అడుగుతున్నాను అనమాట. అంటే అట్లా డైరెక్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే రివిజన్స్ ఎక్కువ సార్లు పడిన వాళ్ళకి అలా సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అట్లా ఆ బుక్ అంతా ఒకేసారి మళ్ళీ చదవకుండా క్విక్ రివిజన్ కోసము ఈ బుక్ అనేది, ఈ చార్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కూడా వీలుగా ఉంటుంది. ఈ బుక్ మీకు అన్ని బుక్ షాప్లలో దొరుకుతుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పాను, అదేవిధంగా ఈ పార్ట్ ఏ అయితే ఉందో మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్, దీనికి సంబంధించి కూడా మ్యాథ్స్ అన్నిటినీ ఒక ఫార్ములాస్ ఇచ్చారు. ఫార్ములాసు లైట్గా ఓవర్ వ్యూగా మ్యాథ్స్ అన్నిటినీ ఒక కంటెంట్ లాగా ఒక చార్ట్ రూపంలో ఇచ్చారు. ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి. క్విక్ రివిజన్ చేసుకోవడానికి, ఒక బేసిక్ అవగాహన కోసం ఇవి ఉపయోగపడతాయి. వాస్తవానికి క్వశ్చన్స్ కూడా ఆ లెవెల్లోనే అడుగుతారు, గమనించండి. రైట్, నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి 2 ఒకే దెబ్బకు 2 పెట్టలు అని చెప్పాయి కదా. ఒకేసారి ఈ 2 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ క్రాక్ చేస్తే తర్వాత సంగతి తర్వాత మీకు టైము, మీ యొక్క నాలెడ్జి, మీ ఇంట్రెస్ట్ని బట్టి తర్వాత మీరు 2 కొట్టగలరా, లేదంటే ఒకదానికి ఇది అవ్వాలనేది ఆ 2 ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ అనే దాన్ని బేస్ చేసుకొని చూడవచ్చు. రైట్, తర్వాత సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, జనరల్ ఫారెస్ట్రీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది. యాక్చువల్గా చాలామంది అభ్యర్థులకి తెలియదు, ఇంకా కొంతమంది డౌట్ ఏం అడుగుతారంటే FBO అయితే మాత్రము జనరల్ స్టడీస్ పేపరు, మ్యాథ్స్ పేపర్ 2 కూడా తెలుగు, ఇంగ్లీష్లో ఉంటాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపరు, మ్యాథ్స్ పేపర్ మాత్రమే, అంటే పార్ట్ ఏ పేపర్ మాత్రమే తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. జనరల్ ఫారెస్ట్రీ పార్ట్ బి 75 మార్క్స్ ఏవైతున్నాయో ఇది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. దీనికి సంబంధించి ఇంతవరకు మార్కెట్లో ఎటువంటి బుక్ లేదు. కొందరు ఈ మధ్యకాలంలో ఈ
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి తెలుగు బుక్కు, తెలుగు మెటీరియల్ అని ఈ మధ్య నేను చూశాను. అది తెలుగులో అనేది అది దాన్నంత అమాయకత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే వాస్తవానికి ఎగ్జామ్ ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తున్నప్పుడు తెలుగులో మీరు చదివితే రేపు టెర్మినాలజీ అంతా ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మీకు అర్థం కాదు. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని గోడలు గుద్దేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఇంకా నోటిఫికేషన్ చూడలేదో ఒకసారి అవగాహన చేసుకోండి. ఈ తక్కువ సమయంలో ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి అత్యధికంగా సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి ది బెస్ట్ బుక్ ఏంటంటే మన ఈ అభిషిక్త్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. వాస్తవానికి మీరు బుక్లో అయినా కానీ ఓవరాల్ ఫ్లో కంటెంట్ చదువుతూ ఉంటారు. ఈ దీంట్లోకి వచ్చేసరికి ప్రతి క్వశ్చన్ కూడా దగ్గర దీంట్లో 1200-1300 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 600 పేజీలు దాకా ఉంది. ఇది రోజు 20 పేజీలు చదివినా కానీ మీరు ఈ 4 రోజుల్లో దీన్ని క్రాక్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ ఇవ్వడమే కాదు, ఆ క్వశ్చన్కి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఆ క్వశ్చన్ దేని గురించి అడిగారు, అలానే మిగతా 4 ఆప్షన్స్ దేని గురించి అడిగారు అనే దాని గురించి వివరించాను అనమాట. ఇలా వివరించడం వల్ల ఏమవుతుందంటే వాస్తవానికి చాలా సందర్భాలు మీరు గమనించుంటారు. మిగతా కింద ఆప్షన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్స్ నుంచే మళ్ళీ తర్వాత సందర్భాల్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్రైమరీ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఎంప్లాయిడ్ బై FSI ఫర్ ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మ్యాపులు తయారు చేయడం కోసం ఏ టెక్నాలజీ ఉపయోగిస్తుంది అని అడిగాడు. సింథటిక్ అపర్చర్ రాడారా, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగా, శాటిలైట్ ఇమాజినరీయా, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమాజినరీయా. దీని ఆన్సర్ వచ్చేసరికి శాటిలైట్ ఇమాజినరీ. అసలు ఏంటి శాటిలైట్ ఇమాజినరీ అంటే ఇది మొత్తం వివరించుకుంటూ వచ్చాను అనమాట. తర్వాత దాని గురించి వివరించాను. తర్వాత సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది వాస్తవానికి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి మ్యాపులు తయారు చేయడానికి కాదు, ఇది ఫ్లడ్స్ ఎఫెక్టెడ్, ఈ ఫ్లడ్స్ అట్లాంటి వాటి గురించి డేటా తీసుకోవడం కోసం ఉపయోగపడుతుందని దాని గురించి రాసుకొచ్చా. తర్వాత లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, ఇది దేనికి సంబంధించింది, ఫారెస్ట్ యొక్క హైటు, కెనాపీ డెన్సిటీ, ఫారెస్ట్లో చెట్లు ఏ రకాల చెట్లు ఎంత హైట్కి పెరుగుతున్నాయి, ఏవి గుబురుగా ఉన్నాయి, అట్లాంటి వాటికి తెలుసుకోవడానికి ఈ లిడార్ అనేది ఉపయోగిస్తారు. తర్వాత థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్, ఇది ఫారెస్ట్లో ఏమన్నా అడవి మంటలు ఉంటాయి కదా అట్లాంటివి వస్తే కనిపెట్టడం కోసం ఇది ఉపయోగిస్తారు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తాడు, అసలు థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ అనే దాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు ఉపయోగిస్తుంది అంటే ఇప్పుడు ఏంది ఫారెస్ట్ ఫైర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. అంతకుముందు క్వశ్చన్లు ఏమడిగాడు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ని తయారు చేయడం కోసం ఇది శాటిలైట్ ఇమాజినరీ టెక్నిక్ ఉపయోగిస్తుంది. అదే ఫారెస్ట్ ఫైర్స్ కోసం అయితే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ టెక్నిక్ను ఉపయోగిస్తుంది అనమాట. ఇట్లా ఆప్షన్స్నే మళ్ళీ నెక్స్ట్ టైం క్వశ్చన్స్గా మారే అవకాశం ఉంది. అట్లనే ప్రతి దాని గురించి కూడా ప్రతి క్వశ్చన్ గురించి కూడా టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీకు బోర్ కొట్టదు. ప్రతి కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి బుక్ లాగా ఒకే కాన్సెప్ట్ ఫ్లో అవుతూ ఉండదు కాబట్టి ఇది కూడా మీకు మీ విజయానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేస్తున్నాను. ఇది కూడా మ్యాక్సిమం అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంది. ఒక 3 days 4 days బ్యాక్ నుంచే బుక్ షాపులకు కూడా వెళ్ళింది. ఒకవేళ బుక్ షాపు లేకపోతే ఆ బుక్ అతనికి చెప్తే తెప్పిస్తాడు. లేకుంటే మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఇవాళ నుంచి అందుబాటులో ఉంటుంది. లేకపోతే జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొనైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, ఇట్లా తెలివిగా చదివితే ఇంకా తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ నోటిఫికేషన్లో 2026 వరకు ఏం నోటిఫికేషన్లు వచ్చేటట్టు లేవు కాబట్టి మీకు ఈ టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అలానే చాలామంది సచివాలయం జాబ్స్ ఇట్లా రకరకాలు చేసే వాళ్ళకి పబ్లిక్ రిలేషన్ కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండిద్ది అనుకునే వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను. ఇతర వివరాల కోసం కామెంట్ రూపంలో అయినా సంప్రదించవచ్చు. రైట్, యాప్ డౌన్లోడ్ చేసుకొని లేకుంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినా సంప్రదించవచ్చు. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.